బిస్కెట్స్ తినిన తర్వాత పడేస్తే ఎలా? వీటిని ఇలా కూడా అందంగా చేసేయొచ్చు. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే నేను బిస్కెట్ ట్రే తీసుకున్నానండి. క్రీమ్ బిస్కెట్స్ కానీ లేదా నార్మల్ బిస్కెట్స్ ఉంటాయి కదండీ! ఇలాంటి ట్రేస్ అయితే మనకు వస్తూ ఉంటాయి కదా! వీటినైతే పడేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక కట్ట ముక్క తీసుకొని పైనైతే క్యాప్ తీసుకున్నానండి. క్యాప్ ఎలా ఉందో అలా రౌండ్ షేప్‌లో అయితే లైన్స్ వేసుకుంటున్నాను. లైన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా సేమ్ ఒక 4 పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత పేస్ట్ యొక్క క్యాప్ తీసుకున్నాను. ఇలాంటి క్యాప్స్ వస్తూ ఉంటాయి కదండీ! పేస్ట్ గాని లేదా మూవ్ గాని అలాంటి క్యాప్ ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫెవి బాండ్ తీసుకొని ఈ ట్రే యొక్క సైడ్‌లో అయితే ఈ విధంగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్యాప్‌ని ఈ విధంగా అంటించుకోవాలి. క్యాప్‌ని అయితే సెట్ చేసిన తర్వాత సైడ్స్‌లో అయితే ఈ రౌండ్ షేప్‌ని అంటించుకుంటున్నానండి. సైడ్‌లో ఎడ్జెస్‌లో అయితే 4 పీసెస్‌ని ఈ విధంగా అంటించిన తర్వాత టోటల్‌గా అయితే డ్రై చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత దీనికైతే నేను రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్‌గా ఆరిచ్చిన తర్వాత అట్టముక్కకి మరియు క్యాప్‌కి అయితే యెల్లో పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను. అండ్ ఈ విధంగా బ్లాక్ పెయింట్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. క్యాప్ సైడ్‌లో మరియు ఫ్రంట్‌లో ఐస్ అయితే వేసుకున్నాను. టోటల్‌గా వేసుకున్న తర్వాత ఇందులో అయితే ఈ విధంగా నేను కొద్దిగా మట్టి అయితే యాడ్ చేసి ఇలాంటి చిట్టి ముక్కలైతే సెట్ చేసుకున్నానండి. ఇంట్లో అయితే ఇలాంటి మొక్కలైతే పెంచుతూ ఉంటాం కదా! చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇలా తయారు చేసి పెట్టామంటే ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.